సార్ ఇప్పుడు అంటే మీరు మీ పెళ్లి తర్వాత కొన్ని సినిమాలు చేశారు. మంచి మంచి నేమ్స్ వచ్చాయి. ఆ! చాలా ఆ! బాగుంది అది. కానీ సడెన్‌గా బ్రేక్ తీసేసుకున్నారు. హ్మ్. ఎందుకు అది ఏంటి అసలు? అంటే వచ్చిన సినిమాల్లో నేను ఎంజాయ్ చేయలేదు ఒకటి. హ్మ్. అండ్ రిజల్ట్స్ అంటే ఇక వచ్చినయి మంచిదొస్తే చేద్దామనే యాంగిల్‌తో ఇంకా స్టాప్ చేశా. యాక్చువల్ చెప్పాలంటే మీతో పాటు చేసిన అంటే అప్పుడు స్టార్స్ చాలామంది ఏంటంటే హ్మ్. హీరోగా ఇలా కొద్ది క్యారెక్టర్స్ తగ్గుతున్నాయి లేకపోతే ఇలా అవుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు వేరే క్యారెక్టర్స్ టర్న్ అయిపోయారు. హ్మ్. విలన్‌గా హ్మ్. జగపతి గారు చూసుకుంటే విలన్ అయిపోయారు. శ్రీకాంత్ గారు ఇలా అయిపోయారు కదా! మీకు అలాంటి చాయిస్ రాలేదా? లేకపోతే ఆ! మీరు చూసుకోలేదా? అవకాశాలొచ్చినియి గానీ, బట్ దాంట్లో గూడా అంత పెర్ఫార్మ్ చేసే స్కోప్ ఉన్నది, లేపోతే క్యారెక్టర్‌లో ఫైర్ ఉన్నది. హ్మ్. అట్లాంటి క్యారెక్టర్స్ రాలేదు. అహా! అంటే విలన్ క్యారెక్టర్స్ వచ్చాయి మీకు. చేశానుగా 'అటాక్‌లో' గూడా చేశాను. అటాక్ చేసారా? యాహ్! వన్ క్యారెక్టర్ చేశాను. బట్ అయి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదని జెప్పేసి ఆపేసా. యెస్. యెస్. పెళ్లి అప్పుడు సినిమాలకు చూసి, ఇప్పుడు సినిమాలకు చూస్తే డిఫరెన్స్ మీరు ఏం గమనించారు సార్? ఆడియన్స్ చాలా మారిపోయారు ఇప్పుడు. ఇప్పుడు మొత్తం కొంచెం మోర్ రియలిస్టిక్‌గా కోరుకుంటున్నారని అనిపిస్తుంది. రియల్ అంటే మరి ఆర్ట్ ఫిల్మ్ అని అట్లా ఆ టోన్ కాకపోయినా కొంచెం రిలేటబిలిటీ ఉండి లార్జర్ దెన్ లైఫ్ ఉండే సినిమాలు ఉన్నాయి. హ్మ్. బట్ ఒక మామూలు సినిమా కొంచెం రిలేటబిలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనిపిస్తుంది. డైరెక్టర్స్ కూడా మేకింగ్ కూడా మొత్తం మార్చేసింది. చాలా వరకు డైరెక్టర్స్ మారిపోయింది. గూడా చాలా మంచి మంచి డైరెక్టర్స్ గుడ్ కంటెంట్‌తో వస్తున్నారు. సో, ఇట్స్ గుడ్. యెస్. కాకపోతే ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే 100 డేస్, 200 డేస్ ఇలా హ్మ్. ఆడేది. హ్మ్. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదసలు. అవును. ఎలా చూస్తున్నారు ఇది? ఇప్పుడు మనకి ఎన్ని థియేటర్లు ఎక్కువ పడ్డాయి? పర్ డే ఎంతొచ్చింది? ఇలా కాలిక్యులేట్ అంటే చేసుకుంటే డైనమిక్స్ మార్చారు. ఎందుకంటే ఇవాళ వర్డ్ ఆఫ్ మౌత్ ఫాస్ట్‌గా ఉంది. సో, నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచకపోతే ఒకేసారి అందరూ చూడకపోతే సినిమాకి మరీ నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంటదని హ్మ్. థియేటర్స్ పెంచి ఒకేసారి చూపిస్తున్నారు. అంతే తేడా. ఇదివరకు కొన్ని థియేటర్‌లేసి 100 రోజులు ఆడతాం ఎట్లాగో ఇప్పుడు థియేటర్స్ పెంచి టైం తగ్గింది. అవును. యాక్చువల్‌గా అంటే ఒకప్పుడు అంటే మౌత్ టాక్‌తో ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ హ్మ్. అయిపోయేవాళ్ళు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి అయిపోయింది. చాలా మారిపోయింది. ఒక షో తర్వాత ఆహ్, నెక్స్ట్ షోకే తేడా తేడా వచ్చేసింది. వచ్చేస్తుంది. అవును. ఇదివరకేంటంటే అంత కమ్యూనికేషన్ లేదు గదా! అవును. సో, అందరూ ఏదో ఒక రకంగా ఎళ్ళేవారు. బావుందంటే ఆటోమేటిక్‌గా అది రన్ అవుతా ఉండేది. హ్మ్. ఇప్పుడు సెల్ ఫోన్స్, కమ్యూనికేషన్ చాలా స్పీడ్ అవుతుంటూ ఇలాంటి సిట్యుయేషన్ మారింది. అవును. యాక్చువల్లీ ఇప్పుడు 19థ్ చాలా సినిమాలొస్తున్నాయి. హ్మ్. సమంత గారిదొస్తుంది 'మా ఇంటి బంగారం', ఇంకో ఇద్దరు ముగ్గురు చాలా హ్మ్. సినిమాలొస్తున్నాయి. హ్మ్. యాక్చువల్లీ ఈ సమ్మర్ కొంత వేస్ట్ అయిపోయింది టాలీవుడ్‌కి. హ్మ్. ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నారు? రీజన్? ఎందుకంటే ఒకటి మా సినిమా రెడీ అయింది ఈ టైంకయింది. హ్మ్. నెక్స్ట్ దెన్ దేర్ వాస్ ఐపీఎల్ ఆల్సో. సినిమాలు వస్తూ ఉన్నాయి మధ్యలో గూడా. కొన్ని ఆడలేదు, కొన్ని ఆడినాయి గాబట్టి మనకట్లా అనిపిస్తాంది. హ్మ్. మనం ఎప్పుడు రెడీ అయితే అప్పుడే కదా రిలీజ్ చేయగలుగుతాం. యెస్. యెస్. మీరు రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాకపోతే అదే రోజు సమంత గారి సినిమా వస్తుంది. హ్మ్. హ్మ్. అంటే కాంపిటేటివ్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు? ఆహ్, 2 సినిమాలు ఆడాలనుకుంటున్నాను. లైక్ సంక్రాంతికి 4 సినిమాలున్నాయి. ఆ! అన్నీ మంచి సినిమాలే, అన్నీ ఆడినియి. ఎప్పుడైనా మంచి సినిమాలు ఆడతాయనేది అభిప్రాయం. కరెక్టే. కాకపోతే ఇప్పుడు స్కూల్స్ మొత్తం రీఓపెన్ అవుతున్న హ్మ్. పరిస్థితి ఉంది. కొంత ఆడియన్స్ కొంత ఇది ఆలోచిస్తుంటారు. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడే ఎక్కువ థియేటర్స్‌కెళ్తారంట. ఎలా? ఆ లాజిక్ నాకు అర్థం కాలే. బట్ చెప్పారు. మంచిదయింది సమ్మర్‌లో చేయలేదు. సమ్మర్‌లో ఎవడు సినిమాకెళ్ళలేదు. ఎళ్ళపోవడం అనేది నిజం గాదు. మేబీ మంచి సినిమాలొచ్చుండవు. హ్మ్. అది.